ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో నేలకొండపల్లి మార్కెట్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వారికి పాలాభిషేకం చేశారు. నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు మాట్లాడుతూ ధరణి పోయిందని, భూభారతి వచ్చిందని, ధరణి పేరుతో లక్షల ఎకరాలు స్కామ్ మరియు ధరణితో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆఫీస్ ఇన్ఛార్జ్ రాయపూడి నారాయణరావు, కుక్కల హనుమంతరావు, మాజీ ఎంపీపీ కొర్లకుంట నాగేశ్వరరావు మరియు నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు రైతాంగం కలిసి సమస్యలు మొత్తం వివరించినప్పుడు పాదయాత్రలో కానీ ఇతరత్ర వచ్చిన సమయంలో మీద రైతాంగం చెప్పినటువంటి విషయాలు మొత్తాన్ని కూడా చర్చించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి గారు కూడా రెవెన్యూ మంత్రి కావటం మన అదృష్టం. వారందరూ కూడా చర్చించి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ మొత్తాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చి దరిదాపుగా సంవత్సర కాలం నుంచి మనకేమో శ్రీనివాసరెడ్డి గారు ఇంకా అందుబాటులో లేడని చెప్తాము. కానీ శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం 10 సంవత్సరాల కాలం నుంచి అనేక మంది న్యాయ నిపుణుల్ని, అనేక మంది భూమి మీద అవగాహన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సమీక్షల మీద సమీక్షలు జరిపి చివరికి ఒక మన అసెంబ్లీలో మంచి చట్టం భూభారతి పేరుతోని ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని రక్షించేదాని కోసం, ఈ రాష్ట్రంలో రైతాంగ భూమి కబ్జా కాకుండా, రైతాంగ భూమి కొంతమంది పెత్తందారుల చేతుల్లో పోకుండా రైతాంగ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ భూభారతి చట్టం అనేటటువంటిది రావటం తెలంగాణ ప్రజల అదృష్టం. దీనికి కారకులు రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు కావటం కూడా మనం సంతోషించాల్సిన అంశం. ఈ భూభారతి వచ్చినటువంటి సందర్భంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేలకొండపల్లి మాజీ